ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్తో పాటు తెలంగాణ గ్రోత్ ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసినట్లయితే? ఖచ్చితంగా ప్రభుత్వం మారింది, కానీ పంచభూతాల్లో అతి ముఖ్యమైన భూమి మాత్రం మారల. భూమి అట్టనే ఉంది. ఎవరు వచ్చినా ఈ భూమి మీదనే వ్యాపారం చేయాలా, ఈ భూమి మీదనే నిలబడాలా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే సీఎంగా ఉన్నారో, ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ను మరింత ముందుకు తీసుకెళ్తాడు తప్ప ఖచ్చితంగా తగ్గించడు, అడ్డుపడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనే స్వయంగా ప్రకటించారు, ఏదైతే ఇప్పుడు ఉన్న మన ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఈ ఔటర్ రింగ్ రోడ్కు పక్కన కోకాపేట దగ్గర ఆ టైంలో విల్లాలు, ఇండిపెండెంట్ విల్లాలు కట్టి డైరెక్ట్ ఆయన వ్యాపారం చేసిన పర్సన్. మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, అవును, నేనే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేనే ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన అయితే విజన్ ఉందో ఆ విజన్కి అనుగుణంగా ఖచ్చితంగా ప్రోత్సహిస్తా తప్ప అడ్డుపడనని చెప్పాడు. ఖచ్చితంగా అడ్డుపడడానికి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ నిలబడాలంటే, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలంటే రెవెన్యూ ఇచ్చే సెక్టర్ ఓన్లీ రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, పలానా వ్యవసాయ భూమి ఉందనుకోండి, వ్యవసాయ భూమి అమ్మితే దాని మీద స్టాంపు రిజిస్ట్రేషన్ ఒకసారి మాత్రమే వస్తుంది. అవును, కానీ నీకు రియల్ ఎస్టేట్ చేస్తే 4 సార్లు రెవెన్యూ వస్తాయి. ఒకసారి భూమి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ రెవెన్యూ వస్తుంది, ఆ భూమి అప్రూవల్కు పోయినప్పుడు ఇంకోసారి రిజిస్ట్రేషన్ రెవెన్యూ వస్తుంది, అప్రూవల్ అయిన తర్వాత ఓపెన్ ప్లాట్లుగా మారిన తర్వాత ఆ ఓపెన్ ప్లాట్కి కస్టమర్కి ఇచ్చినప్పుడు మరోసారి రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. ఆ ఏదైతే వ్యాపారాల క్రయ విక్రయాలు చేసిన అసోసియేట్ ఎవరైతే ఉంటాడో ఆ అసోసియేట్కి వచ్చే కమిషన్ కూడా టీడీఎస్ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ చేస్తే గవర్నమెంట్కు 4 సార్లు ఇన్కమ్ వస్తుంది. సో 4 సార్లు ఇన్కమ్ వచ్చేదాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? అవును, అందులో ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో మళ్ళీ భూమి వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా భూమి ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తక్షణం సాధ్యమైనంత వరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే తక్షణం ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇప్పుడు మొన్ననే ఆల్రెడీ గుసగుసలు వినబడుతున్నాయి, క్లారిటీకి కూడా చెప్తున్నారు. ఇప్పుడు స్టాంప్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉందో 7.5%, దాన్ని 10% 12% దాకా తీసుకెళ్ళబోతున్నారు. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు త్వరపడితేనే ఇంకా మేలు, లేట్ చేస్తే వాళ్ళకి నష్టం. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్కు ఇంతకుముందు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేసింది. అవును, ఇది హెచ్ఎండిఏ పేరుతోటో ఇంకో వేలం పేరుతో రకరకాల పేరుతోటి రెవెన్యూ తెప్పించారు. ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా పోతుంది. ఖచ్చితంగా పోతేనే రెవెన్యూ. జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా వీళ్ళు ఇప్పుడు హెచ్ఎండిఏ పేరుతోటో లేకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటో రియల్ ఎస్టేట్ చేయాల్సిందే. రియల్ ఎస్టేట్ చేయకపోతే గవర్నమెంట్ ఖజానాకు నిధులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నావో 6 గ్యారెంటీలు నడపాలన్నా కూడా ఏకైక మార్గం రియల్ ఎస్టేటే. అంటే భూముల విలువ కూడా పెరిగే అవకాశం ఉందా? భూముల విలువ ఖచ్చితంగా పెంచుతారు. భూముల విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. భూముల విలువ ఖచ్చితంగా పెరిగినాక ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, క్రయ విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి. దానికి అనుగుణంగా ప్రణాళిక కూడా రూపొందించున్నారు. ఖచ్చితంగా అది ఇంకా సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది, అలా ఆపడానికి కూడా అవకాశం లేదు. ఇంకా ఇప్పుడు ఏదైతే మొన్న గవర్నమెంట్ నిలబడడం లేదా గవర్నమెంట్కి సపోర్ట్ చేయడంలో పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఏదైతే ఉందో, ఈ కర్ణాటకకు సంబంధించిన డికే శివకుమార్ గారు కానీ లేకపోతే ఇంకా మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి కంపెనీలను ఆ ఏరియాకి తీసుకెళ్తారేమో అన్న చిన్న చిన్న అపోహలు కూడా ఈ మధ్య వినబడుతున్నాయి. ఏది ఐటీ లాంటి వాటి బెంగళూరుకి తరలి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును, ఖచ్చితంగా బెంగళూరుకి తరలి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే బెంగళూరులో తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లు అక్కడ ఇవ్వడానికి చాలా తక్కువ ఉన్నాయి. అవును, ఒకవేళ అట్లా ఇస్తే గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా
ఈరోజు సౌత్ మీద కాంగ్రెస్ పట్టు సాధించాలంటే హైదరాబాద్ను అత్యంత అద్భుతంగా డెవలప్ చేస్తేనే అటు కర్ణాటక ఇటు హైదరాబాద్ రెండు అవుతాయి. వీటి రెండు ప్రభావం తిరిగి తమిళనాడు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ తమిళనాడు నుంచి కేరళను అంటే సౌత్ను వదులుకోవడానికి కాంగ్రెస్కి ఇష్టం లేదు. సౌత్ మీద గ్రిప్ సంపాదిస్తేనే సెంట్రల్లో వీళ్ళు అధికారం చెలాయించడానికి లేదా వీళ్ళ ప్రాబల్యం పెరగడానికి కానీ స్కోప్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నార్త్లో నరేంద్ర మోడీ నాటుకొని పోయాడు. సో వీళ్ళకున్న ఏకైక మార్గం సౌతే. ఈ రాజకీయ కోణంలో చూస్తే కూడా ఖచ్చితంగా వీళ్ళ హైదరాబాద్ను డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఉన్న మార్గం రియల్ ఎస్టేటే. కాబట్టి పెంచుతారే తప్ప రియల్ ఎస్టేట్కు అడ్డుపడరు. హైదరాబాద్ అభివృద్ధికి కూడా అడ్డుపడకుండా ఉండడానికే అవకాశం ఉందన్నది నా విశ్లేషణ. అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక రివ్యూ చేశారు హైదరాబాద్కు సంబంధించి. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయడం మీద అధికారులు దృష్టి పెట్టండి, అక్కడ నుంచి మనీ జనరేట్ అవ్వాలి అన్నారు. అంటే అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? గతంలో మనం చూసాం చంద్రబాబు హయాంలో మూసీని బాగా పట్టించుకోవడం, అక్కడ ఒక ఛానల్ కట్టడం, ఆ తర్వాత డ్యామ్స్ కట్టడం, అవన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి డెవలప్మెంట్తో హైదరాబాద్కు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు? అవును, ఎగ్జాక్ట్లీ. అంటే మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మూసీ పరివాహక ప్రాంతం పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. అంటే దానికి ఒకప్పుడు వరదలు వచ్చిన రేంజ్లో దాని అవసరం అంత ఉంది. ఇప్పుడు వరదలు అంతగా వచ్చే అవకాశం లేనందున వాటిని కెనాల్ సైజుకి తగ్గించారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ జంట జలాశయాలు అనుకుంటే ఏదైతే హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట చెరువు, ఈ గండిపేట చెరువు, ఈ రెండు చెరువుల్లో నుంచే డ్రింకింగ్ వాటర్ వస్తుంది. మూసి అంటే ఒరిజినల్గా మురికి వాటర్ కాదు, అది డ్రింకింగ్ వాటరు. కాకపోతే ఇక్కడ మనకి లంగరౌస్ దగ్గరికి వచ్చేసరికల్లా డ్రింకింగ్ వాటర్ కాస్త డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల అక్కడ నుంచి మూసిగా మారింది. ఆ మూసి అంటే మురికి అనుకుంటున్నారు. ఆ మూసిని పూర్వ వైభవం అంటే స్వచ్ఛమైన వాటరు అంటే చేపల చెరువులాగా లేదా తాగే వాటర్ లాగా ఎట్లాగే తీసుకొచ్చామో అది చేయలేకపోయినా ఎట్లీస్ట్ ఆ పరిసర ప్రాంతాలను సుందరీకరణ చేస్తే అంటే ఇక్కడ పార్కులు కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, పార్కులు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ బోర్డు ఉండే, ఒక చైర్మన్ ఉండే. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే ఇప్పుడున్న మామూలుగా ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా ఉండడానికి ఓ పక్క ఆ మూసీనే మామూలుగా రవాణాకు వాడుకుందాం అనేది కూడా కాన్సెప్ట్ ఉంది. సో ఆ రవాణాకు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ రెడీ చేసింది. దీనికి మరింత సుందరీకరణ పనులు మొదలు పెడితే రాకపోకలు సాగిస్తున్న క్రమంలో దీన్ని ఒక హెరిటేజ్గా వాడుకోవచ్చు లేదా ఒక పార్క్గా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో లేదా టూరిజం నక్లెస్ రోడ్డుకు మించి నక్లెస్ రోడ్డు చాలా పరిధి చాలా తక్కువ, కానీ ఇది దాదాపు 4 జిల్లాలను కలుపుతుంది. సో ఈ 4 జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించారు. ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఔటర్ రింగ్ రోడ్డు వల్ల 5 జిల్లాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎట్లాగైతే ట్రాఫిక్ ఇబ్బందులు తల్లినో కరెక్ట్ ఈ మూసీని యూటిలైజ్ చేసుకోగలిగితే నల్గొండ వరకు ఏదైతే మనం ఇప్పుడున్న రంగారెడ్డికి సంబంధించింది అప్పా జంక్షన్ నుంచి మొదలుకుంటే డైరెక్ట్ మీకు నల్గొండకు సంబంధించింది ఏదైతే గట్కేసర్ ఉందో ఆ గట్కేసర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఈజీగా యాక్సెస్ ఉంది. సో ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా చేయడానికి స్కోప్ ఉంది. చేస్తారు కూడా, కంపల్సరీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం, చేయకపోతే కబ్జా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఆ నది పరివాహక ప్రాంతంలో ఇరువైపులో కూడా ఇప్పటికి చాలా చోట్ల కబ్జాలు అయినాయి. సో ఆ కబ్జాల నుంచి రక్షించబడాలనుకున్నా, ట్రాఫిక్ నుంచి బయటపడాలనుకున్నా, టూరిజం లాగా డెవలప్ చేయాలనుకున్నా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా మనం అంతా కూడా డెఫినెట్గా ఇనుమడిస్తుంది. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మరి ఇదొక కలికితురాయిగా మారే అవకాశం కూడా ఉంది. కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే చేస్తారని కూడా నేను భావిస్తున్నాను.